సో ముద్రగడ రంగంలోకి వస్తున్నాడని వీళ్ళు హరిరామ జోగయ్యని తెచ్చారు. అవును. సో కాపు సమూహం పేరుతో ఆయన అయితే జాతి అంటుంటాడు, ముద్రగడ అయితే జాతి అంటుంటాడు, పవన్ ఏమో అందరూ ఒకటే అంటుంటాడు ఆయన. బట్ కాపు సంక్షేమ సమితి సమావేశంలో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క కుల సంక్షేమ సమితిలో పాల్గొనాలంటే సాధ్యమేనా? కాబట్టి నడుస్తుంది, పెద్ద రాజకీయం నడుస్తుంది. నాకు చెంక్ ఎంత వస్తుంది, నా చెంక్ ఎంత వస్తుంది అని వైసీపీ టీడీపీ ట్రై చేస్తున్నాయి. టీడీపీ కూడా ఇప్పుడు ఒక ఇబ్బందిలో పడిపోయింది. ఇప్పుడు ఒక చిన్న రాజప్పో లేదా ఒక యనమల రామకృష్ణ రకరకాల వాళ్ళు గోదావరి జిల్లాలో బీసీలను కాపులను తేవడానికి కొంత ట్రై చేశారనుకుందాం. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎక్కువగా ఎంగేజ్ అయితే పవన్కి అభ్యంతరం, జనసేనకు అభ్యంతరం వచ్చే పరిస్థితి వచ్చింది. పవన్ మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకులు ఏమంటారు, వాళ్ళు మన ఓటర్ల దగ్గరికి వస్తున్నారు, మనలో చీలిక తెస్తున్నారని. అందుకని చాలా టిపికల్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు బహుశా ముద్రగడ నిన్న ఆయన సమావేశం జరిపారు న్యూ ఇయర్ది, కానీ ఇంకా రాజకీయ నిర్ణయం ప్రకటించాల. బట్ అన్ని సూచనలు ఇచ్చేసారు, దాదాపు సిగ్నల్స్ అన్ని ఇచ్చారు. విజిల్ ఊదటం ఒకటే తరువాయి తప్ప మిగిలినవన్నీ ఫ్యాన్ ఇంకా స్విచ్ చేయలేదు, ఫ్యాన్ అన్నీ సెట్ అయి ఉన్నాయి. రాధా కూడా చెప్తే అప్పుడు రియల్ టర్నింగ్ కాపు కమ్యూనిటీలో అప్పుడు మొదలవుతుంది. అంటే కులం రీత్యా వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం కదా. ఓటర్ల పరంగా చూస్తే అందులో డివిజన్ ఎలా వస్తుంది, ఎవరికి ఎంత, ఎవరి విశ్వసనీయత ఎంత ఉంటుంది, ఎవరితో ఎంతమంది పోతారు, ఓ 3-way స్ప్లిట్, ఓకే, ఓ 3-way ఆర్ 2-way స్ప్లిట్ ఇన్ దట్ కమ్యూనిటీ అప్పుడు మొదలవుతుంది. సార్, వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న మొదటి జాబితా అన్నారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలోని. ఇప్పుడు చిన్న మార్పులతోటి రెండో జాబితా కూడా సర్వం సిద్ధమైపోయింది నేపథ్యం. సో వీళ్ళ జాబితా ఎప్పుడు, వీళ్ళు పొత్తుల్లో సీట్ల అంశం ఎప్పుడు, ఆలస్యం అవట్లేదా లేకపోతే ఆచితూచి అడుగులు వేస్తున్నారా? అదే కదా, వర్మ ముందు ఫస్ట్ స్టెప్ వేస్తే నేను తర్వాత వేద్దాం, నేను వేస్తే ఆల్రెడీ 2 స్టెప్లు వేయడానికి రెడీ కదా మీరు చూస్తున్నారు. అంతేగాని బయటికి పెట్టట్లేదు కదా. సో డెఫినెట్గా ముందు చంద్రబాబు అయితే విడుదల చేయడం నేను అనుకుంటున్నా. ఈజ్ వెయిటింగ్ ఫర్ జగన్ టు టేక్ ఫస్ట్ స్టెప్. యా, తెలంగాణ గురించి ఒకటి మనం ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న చాలా చెప్పారు, ఫార్మర్ సిటీ వీటన్నిటి మీద. ఇవన్నీ ప్రచారంలోకి వచ్చి ఇవన్నీ నిజం కాదని. ఒకటి, ఇంత తొందరలో అవన్నీ చెప్పి మళ్ళీ మార్చుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇప్పటికైనా ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని అది ప్రజలకు కమ్యూనికేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోయి మెట్రో ఇది మారిపోయింది, ఫార్మా సిటీ రద్దు అయిపోయింది, ఇక్కడ ఇది ఉండదు, ఇక్కడ అది ఉంటుంది, ఇట్లాంటివి చాలా వేగంగా ఈ రోజుల్లో ఉన్న మీడియాలో, సోషల్ మీడియాలో చాలా చకచకా వెళ్ళిపోతున్నాయి. ఇవి కన్ఫ్యూజన్ అనవసరం అన్నా నేను. మీరు కొంచెం ఆలస్యం, ఒకరోజు ఆలస్యంగా అయినా కానీ మీరు కన్సిస్టెన్సీకి ప్రాధాన్యత ఇవ్వటము, ఓ స్థిరమైన నిర్ణయం ఇవ్వటం మంచిది. ఈ రోజైనా సరే మొహమాట పడకుండా అది లేదు అని ఆయన స్పష్టం చేయడాన్ని మనం స్వాగతించవచ్చు. కానీ తదుపరి ప్రకటన అయినా సరే కొంత స్పష్టతతో ఇవ్వడం, వచ్చిన తర్వాత ఇవ్వడం. లేకపోతే ఒకటైతే నిజం కదా, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూషన్. అన్నిటి మీద మీరు ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఒకటి చాలా ఉంది. ఇప్పుడు చేసింది మంచిగానే ఉంది. ఇంకో సలహా మండలి పెడతామని